హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడే మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. వాలంటీర్ల విషయంలో చంద్రబాబు అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంటున్నారండి. వాలంటీర్లను ఉంచాలా లేదంటే తొలగించాలా అనే అంశంపై ఇప్పుడే నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే పూర్తి వివరాలు అనేవి మీకు అర్థమవుతాయి. ఇక ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, అదొక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్ చూసినట్లయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ అనేది మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఏపీలో కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. జగన్ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలను ప్రక్షాళన ప్రారంభించింది. వాలంటీర్ల వ్యవస్థలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వాలంటీర్లను కొనసాగిస్తామని, 10,000 వేతనం చెల్లిస్తామని గతంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. తాజాగా టీడీపీ నేతలను కలిసిన వాలంటీర్లు తమను కొనసాగించాలని కోరుతున్నారు. రాజీనామాలను వెనక్కి తీసుకుంటామని చెప్పారు. వైసీపీ కోసం వాలంటీర్లు పనిచేశారనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో పెన్షన్ల పంపిణీ నుంచి ఎన్నికల సంఘం వాలంటీర్లను పక్కన పెట్టింది. ఆ సమయంలో పలువురు వాలంటీర్లు తమ నిధులకు రాజీనామా చేసి వైసీపీకి మద్దతుగా నిలిచారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. రాజీనామాలు చేసిన వారంతా తిరిగి విధుల్లో చేరతామంటూ టీడీపీ ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇస్తున్నారు. వైసీపీ నేతలు బలవంతంగా తమతో రాజీనామాలు చేయించారని, తప్పైపోయిందని, తమను క్షమించాలని వేడుకుంటున్నారు. చంద్రబాబు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపైన కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వ కసరత్తు వాలంటీర్లకు కనీస విద్యార్హతను నిర్ణయించింది. విధుల్లో కొనసాగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ ప్రభుత్వంలో రాజీనామాలు చేసిన వాలంటీర్లను తిరిగి అవకాశం ఇస్తారా లేదా అనేది కీలకంగా మారుతోంది. నాడు వైసీపీ కోసం రాజీనామా చేసిన వారు ఇప్పుడు తిరిగి విధుల్లో చేరేందుకు ముందుకు వస్తున్నారు. వీరి విషయంలో చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అదేవిధంగా వాలంటీర్లను గత ప్రభుత్వ పథకాలు అమలు కోసం ప్రధానంగా వినియోగించుకుంటుంది. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వీరి సేవలను పరిమితం చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుత వాలంటీర్లు స్వయంగా సేవలు అందించే అవకాశం ఇవ్వాలని ముందుకు వస్తున్నారు. తమ రాజీనామాలు వెనక్కి తీసుకుంటామని చెబుతున్నారు. దీంతో టీడీపీ నేతలు ఈ అంశాన్ని పార్టీ నాయకత్వానికి నివేదిస్తున్నారు. వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ కొనసాగించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో సచివాలయ వ్యవస్థ నిర్వహణ బాధ్యతలను మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామికి కేటాయించారు. ఇక ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే రాజీనామా చేసిన వారి విషయంలో నిర్ణయం ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంటుంది.